హాయ్, శ్రీరాధిక క్రియేషన్స్ కి స్వాగతం. బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఇవి షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి. ఈ బ్లౌజు షోల్డర్స్ జారిపోతూ ఉంది. ఈ నెక్ అనేది చిన్నగా అయిపోయింది, ఇంకొంచెం పైకి చేయాలి. ఈ షోల్డర్స్ జారిపోతున్నాయి బాగా. ఈ చంకలు సరిగ్గా చేతులకి చంకలు ఎక్కట్లేదు, అంటే బ్లౌజ్ షోల్డర్ మీద నిలబడట్లేదు. షోల్డర్ జారిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సరిగ్గా కొలతలు తీసుకొని బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ సరిగ్గా లేకపోయినా కూడా మనం పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. అది ఎలా కట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. మీకు అన్ని గుర్తున్నాయి కదా. ఈ బ్లౌజ్ నెక్ అనేది చాలా పెద్దగా అయిపోయింది, కొంచెం పెంచుకోవాలి. ఈ బ్లౌజ్ షోల్డర్స్ అనేవి షోల్డర్ మీద నిలబడట్లేదు, జారిపోతుంది. ఇలా జారిపోతుంది, వీటిని సరి చేసుకోవాలి. ఈ చేతులు అనేవి సరిగ్గా ఎక్కట్లేదు, చక్కగా చేతులకు ఎక్కేలాగా చంకలు చక్కగా నిలబడేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. కటింగ్ చేయడానికి ఫస్ట్ మనం టేప్తో కొలుచుకోవాలి. ఈ షోల్డర్స్ తోటి మనకి సంబంధం లేదు, ఎందుకంటే షోల్డర్స్ జారిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు వీటిని మనం పట్టించుకోనక్కర్లేదు. లూజ్ అనేది చూద్దాం. లూజ్ అంతా బాగానే సరిపోయింది, పర్ఫెక్ట్ గా ఉంది బ్లౌజ్. చూడండి, ఇక్కడ చంక దగ్గర నుంచి ఇక్కడ చంక వరకు 20 ఇంచెస్ లూజ్ ఉంది. భుజం దగ్గర నుంచి ఇక్కడ నడుం పార్ట్ వరకు కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద నడుం పార్ట్ వరకు పావు తక్కువ 15 ఇంచులు ఉంది. చూడండి, పావు తక్కువ 15 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకుందాం. ఇలా బ్లౌజ్ పీస్ ని కింద పరుచుకోవాలి. ఓపెన్ గా రెండు వైపులా అటువైపు ఉన్నాయి. ఇది మడత ఉన్నది మన వైపు ఉండాలి. మడత అనేది మన వైపు ఉంటే నెక్ పార్ట్ అనేది చాలా చక్కగా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. పావు తక్కువ 15 ఇంచులు పొడవు ఉంది కదా, పావు తక్కువ 15 ఇంచులు మార్క్ చేశాను. లూజ్ మనకి 20 ఇంచెస్ ఉంది కదా, 20 ఇంచెస్ లో హాఫ్ 10 ఇంచెస్ అన్నమాట. 10 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ కూడా 10 ఇంచెస్ పెడుతున్నాను. ఈ రెండు గీతల్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఉంటుంది. ఇది ఖర్చు కోసం. ఇది 15 ఇంచుల బార్ కోసం డ్రా చేసుకున్న డాట్ కదా, ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసాను. ఇది ఎక్స్ట్రా షోల్డర్ మీద ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుందాం. సేమ్ ఇలా బ్లౌజ్ తో కూడా కొలిచి చూడొచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉందనుకోండి, ఈ బ్లౌజ్ ని ఇలా వేసేసి ఇంక ఇది బారు ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు, కొలుచుకోవచ్చు. చూడండి, మనం ఈ నెక్ చూస్తున్నాము. నెక్ ని కరెక్ట్ గా ఈ పాయింట్ మనం గీత గీసుకున్నాం కదా, ఈ గీత దగ్గర నుంచి మనకి ఎంత వరకు వస్తుందో చూడాలి. ఇంతవరకు వచ్చింది కదా, ఇది ఖర్చు కోసం ఉంచాం. ఇంకిప్పుడు ఇక్కడ నడుం దగ్గరది కూడా ఖర్చు దగ్గరది కరెక్ట్ గా మనం ఖర్చు కోసం ఉంచిన గీత ఉంది కదా, ఆ గీత మీద వదిలేసి చంక వరకు ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి. ఇదిగోండి, చంక ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఖర్చు. ఓకేనా? ఇప్పుడు ఇదే పద్ధతిని మనం ఇక్కడ పెడితే చూడండి, షోల్డర్ ఎక్కడి వరకు వచ్చిందో మీకు చూపిస్తాను. ఇది షోల్డర్ వచ్చింది, ఇది ఖర్చు. నేను మీకు మళ్ళీ డ్రా చేస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో. చూడండి, నెక్ ఇక్కడ వరకు వచ్చింది, ఇది ఖర్చు.
ఈ నెక్ పార్ట్ అనేది ఇంత పెద్దగా ఉండడం వల్ల ఈ షోల్డర్ అనేది ఇటువైపు జారిపోతుంది. ఈ నెక్ పార్ట్ అనేది తక్కువగా ఉంటే ఈ షోల్డర్ పార్ట్ అనేది యువతలకు వస్తుంది. అప్పుడు ఇది జారిపోకుండా షోల్డర్ మీద నిలబడుతుంది. మీకు అర్థమైంది కదా? ఈ నెక్ పార్ట్ అనేది పెద్దగా ఉండడం వల్ల ఈ షోల్డర్ అనేది యువతలకు జరిగింది. యువతలకి జరగడం వల్ల షోల్డర్ జారిపోతుంది. ఈ నెక్ పార్ట్ అనేది తగ్గించుకుంటే షోల్డరు భుజం పైకి ఎక్కుతుంది. అప్పుడు జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అదే చేయాలి. చూడండి, షోల్డర్ ఎంత ఉంది? 2.5 ఇంచులు షోల్డర్ ఉంది. 2.5 ఇంచులకి 1 పాయింట్ ఎక్కువ ఉంది. ఖర్చుతో కలుపుకుంటే 3 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 3 ఇంచులు మనం షోల్డర్ పెట్టుకోవాలి. ఇది చూడండి, నెక్ని 2.5 ఇంచులకు తీసుకుంటున్నాను. షోల్డర్ని 3 ఇంచులు తీసుకున్నాను. మనకి ఇందులోనే ఖర్చు కూడా వచ్చేసింది. నెక్ 2.5 ఇంచుల కంటే ఎక్కువ వెళ్ళిపోతే నెక్ జారిపోయే అవకాశం ఉంటుంది. నెక్ 2.5 ఇంచుల కంటే పెరిగితే బ్లౌజ్ మెడలు ఇవన్నీ లూజ్గా ఉంటాయి. అంటే ఈ బాడీ కొలతల్ని బట్టి చెప్తున్నాను. ఇది నెక్ ఎక్కువ వెడల్పు ఉండకూడదు, నెక్ ఎక్కువగా వెడల్పుగా ఇలా విచ్చుకొని ఉండకూడదు. అలాంటి వాళ్ళకి ఇలాగా, అందుకని స్పెషల్గా చూపిస్తున్నాను. 2.5 ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టుకుంటే నెక్ వెడల్పు అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఆ బ్లౌజ్ నెక్ అలాగే పెరిగింది కదా, మనకి ఇంత వెడల్పు పెరుగుతుంది. ఇది అసలు ఇప్పుడు ఆ బాడీకి ఉన్న ఆ బ్లౌజ్ కొలతల్ని బట్టి ఈ నెక్ వస్తే కరెక్ట్గా ఉంటుంది. ఈ నెక్ రావడం వల్ల చాలా వెడల్పుగా ఉంది. బ్లౌజ్ అనేది సరిగ్గా కుదరలేదు. ఇప్పుడు ఈ నెక్ని బట్టి మనం షోల్డర్ చూసుకుంటే 3 ఇంచెస్ షోల్డర్ అనమాట. ఇప్పుడు చంకని కట్ చేసుకుందాం. ఇది ఖర్చుతోటి కలుపుకొని మనకి కదా, అందుకని మనం ఖర్చు కంటే యువతల వదిలేసుకోవాలి. అది ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ షోల్డర్ గుర్తు పెడుతున్నాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ చంక ఎలా ఉంది అంటే ఇక్కడికి వచ్చింది. ఓకేనా? ఇది ఆల్రెడీ మనం కొలుచుకుందే కదా. బ్లౌజ్ చంక షేప్ చూడండి, ఇక్కడ ఉంది కుట్టుకి మనకి 1/2 ఇంచ్ మనకి ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచ్ ముందుకన్నాను. ఇప్పుడు ఇక్కడ ఇలా డాట్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఖర్చుతోటి మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందుకని ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా ఖర్చు వదిలేసి నేను షోల్డర్ని గుర్తు పెట్టాను. ఇక్కడ సంక దగ్గర ఇది మనకు కరెక్ట్గా, ఇది ఖర్చు కోసం. ఇది ఇలా పట్టుకొని 2 గుర్తులు, ఇక్కడ ఈ గుర్తు ఇక్కడ ఈ గుర్తు కరెక్ట్గా పట్టుకొని ఈ సెంటర్లో నా 3 ఏళ్ళు చూడండి, ఈ సెంటర్లో ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ ఖర్చు, ఇది కరెక్ట్గా పట్టుకొని ఇప్పుడు ఒకేలా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వెనక్కి రివర్స్ చేసుకొని నా ఏలు ఇక్కడ ఉంది, మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 3 గుర్తుల్ని కలుపుతూ మనం డ్రా చేసుకోవాలి ఒక చిన్న షేప్. ఇది ఖర్చు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ అనేది పెద్దగా ఉంది కదా, చాలా కిందకు వచ్చింది. దీన్ని కూడా కరెక్ట్ గా కట్ చేసుకోవాలి అని చెప్పాను కదా. ఇప్పుడు దీనికంటే 1/2 ఇంచ్ పైకి పెట్టుకుందాం. ఇది మనం ఖర్చుతోటి, ఇది బ్లౌజ్ తో వచ్చిన కొలత. ఈ ఖర్చుతోటే అనుకోండి 1/2 ఇంచ్ పైకి పెట్టుకుందాం. దీంతో మనం 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవడం వల్ల ఇందులోనే ఖర్చు, ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చులోనే ఇది కూడా 1/2 ఇంచ్ పైకి పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని లైన్ డ్రా చేసుకోవాలి. ఒక బాక్స్ లాగా చేసాం కదా, ఇప్పుడు చక్కగా నెక్ షేప్ చేసుకోవాలి. చూడండి, చక్కగా నెక్ షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని యాజ్ టీజ్ గా మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని సగానికి ఇలా మడిచి కట్స్ పెడితే ఇది మనకి వెనక కట్ చేసి కుట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు చూసారు కదా, మీకు అర్థమైంది కదా. ఇందాక నెక్ పార్ట్ ఇక్కడికి వచ్చింది. నెక్ పార్ట్ ఇక్కడ నుంచి మనం యువతలకి జరిపాం, ఒక 1/2 ఇంచుకు పైగా జరిపాం. ఈ నెక్ పార్ట్ ఇక్కడ ఉండడం వల్ల షోల్డర్ ఇందాక ఇక్కడ ఉంది. షోల్డర్ ని మనం ఒక 1/2 ఇంచ్ వెనక్కి జరిపాం. ఈ నెక్ పార్ట్ ని ఒక 1/2 ఇంచ్ లోపలికి జరిపాం. దీనివల్ల బ్లౌజ్ అనేది జారకుండా లోపల వైపుకు పెరుగుతుంది. ఇటు పెరిగినప్పుడు షోల్డర్ మీద నిలబడుతుంది. బ్లౌజ్ ప్రకారంగా కట్ చేస్తే మనకి ఇక్కడికి వస్తుంది. ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. క్లియర్ గా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. చూడండి, బ్లౌజ్ కొలతల్ని బట్టి మనం కట్ చేసుకున్నట్లయితే ఈ నెక్ కట్ చేయాల్సి వచ్చేది. ఈ నెక్ కట్ చేసిన తర్వాత కుట్టడానికి మళ్ళీ మనకి ఇంత కుట్లలోకి పోతుంది ఖర్చు. మనం ఎంత సన్నగా పట్టి వేసుకున్నా ఒక 1/2 ఇంచు ఖర్చుకు పోతుంది కదా. ఈ 1/2 ఇంచు ఖర్చు, ఈ ఖర్చు చూడండి మొత్తం ఎంత బ్లౌజ్ తేడా వస్తుందో. ఒక 1 ఇంచ్ వరకు దగ్గర 1 ఇంచ్ వరకు వస్తుంది. ఇంకా చూడండి 3/4 ఇంచు వచ్చింది. 3/4 ఇంచు తేడా వస్తే ఇంకా బ్లౌజ్ షోల్డర్ మీద ఎందుకు నిలబడుతుంది? ఇప్పుడు ఈ ప్రకారంగా 3/4 ఇంచు కూడా బయటికి వెళ్తుందిగా. ఈ 3/4 ఇంచు అనేది ఇక్కడ బయటికి వెళ్తుంది. అప్పుడు బ్లౌజ్ నెక్ ఇది అయినప్పుడు షోల్డర్ ఇది అవుతుంది. మనకి ఇది 3 ఇంచెస్ ఉంది కదా షోల్డరు. అప్పుడు షోల్డర్ ఇది అవుతుంది కదా మనకి ఎండింగ్ అయినప్పుడు, నెక్ ఇది అయినప్పుడు షోల్డర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇదే 3 ఇంచెస్ మనం పెడితే ఈ నెక్ పాయింట్ కి అక్కడికి వెళ్ళిపోతుంది. మరి బ్లౌజ్ జారిపోకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా జారిపోతుంది. ఇది జారకుండా ఉండడం కోసం మనం ఇప్పుడు వెనక్కి జరుపుకున్నాం. వెనక్కి జరుపుకొని కొలతలన్నీ మార్చుకొని వెనక్కి జరుపుకోవడం వల్ల ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది జారకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ అనేది చక్కగా కట్ చేసుకోవచ్చు. ఎంత కుదరని బ్లౌజ్ తోనైనా సరే వాటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటే మనం చక్కగా నీట్ గా జాకెట్ కట్ చేసుకోవచ్చు. ఇంత వివరంగా మీకు ఎవరు చెప్పి ఉండరు, ఇంతవరకు మీరు ఎక్కడ చూసి ఉండరు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ లో నా కొత్త వీడియోస్ అన్ని వస్తాయి, తప్పకుండా చూడండి. మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి మటుకు తప్పకుండా లింక్ షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్.